Hi, this is Saraswati. Welcome back to my YouTube channel Brahma Saraswati. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేపాటికి కన్వర్ట్ డెసిమల్ నెంబర్ ఇంటూ బైనరీ నెంబర్ అండి. డెసిమల్ నెంబర్లో ఉన్న దాన్ని బైనరీ నెంబర్లోకి కన్వర్ట్ చేయడం చాలా ఈజీగా ఈ రోజు నేర్చుకోవచ్చు. ఒకసారి చూడండి, ఎగ్జాంపుల్ ఉంది మీకు అక్కడ 351 అనేది డెసిమల్ నెంబర్లో ఉంది. దాన్ని బైనరీ నెంబర్ బేస్ 2కి కన్వర్ట్ చేయాలి. సో 351 అనే డెసిమల్ నెంబర్ని బైనరీలోకి కన్వర్ట్ చేయాలి కాబట్టి సో బైనరీ నెంబర్ యొక్క బేస్ ఎంతండి? 2 కదా. సో ఈ 351 అనే నెంబర్ని 2తో ఎల్సిఎం చేయాలండి. సో 2తో మనం 175 టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకి 350 వస్తుంది. 175 ఎంత? 350. మనకి ఇంకా రిమైండర్ ఎంత మిగులుతుంది? 1 మిగులుతుంది. ఎంతైతే రిమైండర్ మిగిలిందో నేను యారో మార్క్ పెట్టి పెట్టాను చూడండి. యారో మార్క్ పెట్టి పక్కన 1 అని పెట్టాను కదా, అవన్నీ కూడా రిమైండర్స్ అనమాట. మనం మల్టిప్లై చేయగా వచ్చిన రిమైండర్స్. ఓకేనా? 2 టేబుల్ 351లో మనకి ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 175 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. రిమైండర్ 1. నెక్స్ట్ అదే 2 టేబుల్ 175లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 87 టైమ్స్. అంటే 287 ఎంత? 174. రిమైండర్ 1 అనేది మనం పక్కన వేసుకున్నాం యారో మార్క్తో 87 పక్కన. అలాగే 87ని 2 టేబుల్ ఎన్ని టైమ్స్ డివైడ్ చేయొచ్చు? 43 టైమ్స్. ఈ 43 టైమ్స్ మనం ఇంకా రిమైండర్ ఎంత మిగులుతుంది మనకి? 243 ఎంతండి? 86 కదా. సో రిమైండర్ ఎంత మిగిలింది? 1 మిగిలింది. పక్కన యారో మార్క్ పెట్టి 1 పెట్టుకున్నాం. అలాగే 43లో 2 టేబుల్ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 21 టైమ్స్. 2 21s 42. సో రిమైండర్ 1 అనేది పక్కన రాసుకున్నాం. అలాగే 21లో 2 టేబుల్ ఎంత? 2 10s ఎంత? 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 10s 20 కదా. రిమైండర్ 1 పక్కన రాసుకున్నాం. అలాగే 10లో 2 టేబుల్ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 5 టైమ్స్. ఎగ్జాక్ట్గా అది క్యాన్సిల్ అయింది కాబట్టి రిమైండర్ 0. నెక్స్ట్ 2 టేబుల్ 5లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 2 టైమ్స్. ఇంకా రిమైండర్ ఎంత మిగులుతుంది? 1. అలాగే లాస్ట్లో 2 టేబుల్ 2లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 1 టైం. రిమైండర్ అంతా 0. ఓకేనండి. ఇప్పుడు మనకి రిమైండర్స్గా మిగిలిన వాల్యూస్, బైనరీ వాల్యూస్ అన్నీ కూడా డౌన్ నుంచి అప్కి రాయాలండి వాల్యూస్. అంటే ఇక్కడ నేను పక్కన రాసాను చూడండి. 1 0 1 0 1 1 1 1 1 అంటే 1 0 1 0 5 1s బేస్ 2. ఇలా డౌన్ నుంచి అప్ వరకు వాల్యూస్ అనేది రాసుకోవాలి. ఏదైతే మిగిలినాయో మనకి బైనరీ నెంబర్స్ మిగిలినాయి కదా, ఇవి రాసుకోవాలి డౌన్ టు అప్. ఈ విధంగా మనం డెసిమల్ నెంబర్ని బైనరీలోకి ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ కంప్లీట్ అయింది కదండి. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. 47.19 బేస్ 10 దాన్ని బైనరీలోకి కన్వర్ట్ చేయాలండి. అంతేకాకుండా ఈ 47 ఏదైతే ఉందో 47ని ఇంటిజర్ పార్ట్ అంటాం. అదే పాయింట్ తర్వాత ఉన్న 19ని ఫ్రాక్షనల్ పార్ట్ అంటాం. ఫస్ట్ ఇంటిజర్ పార్ట్ ఎలా చేయాలో చూద్దాం. ఇందాక ఫస్ట్ ఎగ్జాంపుల్లో చేసినట్టు ఇంటిజర్ పార్ట్ సేమేనండి. 2తో ఎల్సిఎం చేయాలి. ఇక్కడ చూడండి, 47ని 2తో ఎల్సిఎం చేసినప్పుడు 2 23s ఎంత? 46 కదండి. ఇంకా రిమైండర్ ఎంత మిగిలింది? 1ని మనం పక్కన వేసుకున్నాం. అలాగే 23ని ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు 2 టేబుల్లో? 2 11s 22. ఇంకా రిమైండర్ 1. అలాగే 11ని 2 టేబుల్ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది? 5 టైమ్స్. 2 5s 10 కదా. రిమైండర్ అంతా 1. అది పక్కన వేసుకున్నాం. అలాగే 5లో 2 టేబుల్ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 2 టైమ్స్. 2 2s 4. రిమైండర్ 1 పక్కన వేసుకున్నాం. అదే 2 టేబుల్లో 2 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 1 టైమే క్యాన్సిల్ అవుతుంది కదండి. సో 1 అనేది కింద వేసుకున్నాం. రిమైండర్ 0. మళ్ళీ పక్కన వాల్యూస్ అప్ డౌన్ నుంచి అప్కి రాయాలండి. వాల్యూస్ అనేది డౌన్ నుంచి అప్కి వాల్యూస్ రాస్తే వాల్యూస్ ఏమొచ్చినాయో చూద్దామండి. 1 0 1 1 1 1 అంటే 1 0 4 1s. ఓకేనండి. అది 47కి బైనరీ వాల్యూ. మనం క్వశ్చన్ అయిన 47.19కి ఇంటిజర్ పార్ట్ అయిన 47కి ఎలా చేయాలో చూసామండి. ఇప్పుడు ఫ్రాక్షనల్ పార్ట్ 0.19ని ఎలా చేయాలి, సాల్వ్ చేయాలి అనేది చూద్దాం. మనం బేస్
2లోకి అంటే బైనరీ వాల్యూ 2లోకి కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి ఫ్రాక్షనల్ పార్ట్ని ఇంటూ 2 చేయాలండి. 0.19 ఇంటూ 2 అది ఎంత వచ్చిందండి? 0.38 వచ్చింది కదా. సో ఏదైతే 0 వచ్చింది, పాయింట్ ముందున్న ఇంటిజర్ వాల్యూ ఏదైతే ఉందో, 0 అయితే 0, 1 అయితే 1, ఏదొస్తే అది ఆ వాల్యూని పక్కన మనం వేసుకోవాలండి. అంతేకాకుండా 0.38 వచ్చింది కాబట్టి 0ని మనం వేసుకున్నాం. పాయింట్ తర్వాత ఉన్న నెంబర్ ఏదైతే ఫ్రాక్షనల్ నెంబర్ ఉందో 0.38ని మళ్ళీ కిందకి తీసుకొచ్చి మళ్ళీ మల్టిప్లై చేయాలండి 2తో. 238 సార్ ఎంత? 76 కదండి, అంటే 0.76. మళ్ళీ ఎంత వచ్చింది? ఇక్కడ ఇంటిజర్ పార్ట్ 0 వచ్చింది. మళ్ళీ 0ని రాసుకున్నాం. ఇక్కడ నేను అన్నీ యారో మార్క్స్ పెట్టానండి, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. డిస్ప్లేలో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, యారో మార్క్స్ పెట్టాను. నెక్స్ట్ 0.76 వచ్చింది కదండి, ఈ 76ని 0.76 ఇంటూ 2 చేయాలి మళ్ళీ. అప్పుడు ఎంత వస్తుంది? 1.52. సో ఇక్కడ 1ని మనం ఇక్కడ రాసుకుంటాం. ఓకేనా? 0.52 అంటే 0.52 అనేది మళ్ళీ 2తో మల్టిప్లై చేయాలి. 0.52 ఇంటూ 2 ఎంతండి? 1.04 కదా. అంటే పాయింట్ ముందున్న 1 ఇంటిజర్ని మనం పక్కన రాసుకోవాలి. అలాగే పాయింట్ తర్వాత ఉన్న 0.04ని మనం మళ్ళీ కింద మళ్ళీ మల్టిప్లై చేయాలి. 0.04 ఇంటూ 2 ఎంత అవుతుందండి? 0.08. మళ్ళీ పాయింట్ ముందున్న ఇంటిజర్ 0ని మళ్ళీ పక్కన రాసుకోవాలి మనం. సో ఈ విధంగా మ్యాక్సిమం అంటే ఇలా మనకు వాల్యూస్ కంటిన్యూ అవుతూనే ఉంటే ఒక 10-15 అలా వచ్చేటట్లా అనిపిస్తుంటే ఓన్లీ ఒక 5 నెంబర్స్ రాసుకుంటే సరిపోతుంది. ఇందాకేంటి మనం వాల్యూస్ అనేది డౌన్ టు అప్ రాసుకున్నాం, కానీ ఇక్కడ చూడండి అప్ టు డౌన్ రాసుకోవాలండి వాల్యూస్. మనకి 0, 0, 1, 1, 0 అలా టాప్ టు బాటమ్ వరకు రాసుకోవాలి వాల్యూస్ అనేది. అది ఏదైతే బైనరీ వాల్యూస్ ఉన్నాయో అవి. కింద ఫైనల్ వాల్యూ ఒకసారి చూడండి. 47.19కి ఫైనల్ వాల్యూ 1041.00110 బేస్ 2. ఫైనల్గా ఒకసారి మనం టోటల్ సమ్ చూసుకున్నట్లయితే 47.19 అనేది డెసిమల్లో ఉంది, దాన్ని బైనరీలో కన్వర్ట్ చేయాలి. 47 అని ఇంటిజర్ పార్ట్ని ఫస్ట్ మనం 2తో ఎల్సిఎం చేయాలి, అది నేను చూపించాను. అది మనం వాల్యూస్ ఎలా రాయాలి? డౌన్ టు అప్ రాసుకోవాలి వాల్యూస్. అదే ఫ్రాక్షనల్ పార్ట్ అయితే అప్ టు డౌన్ రాసుకోవాలి. ఫ్రాక్షనల్ పార్ట్ని ఏం చేయాలి? ఇంటూ 2తో మల్టిప్లై చేయాలి. ఇంటిజర్ పార్ట్నేమో 2తో ఎల్సిఎం చేయాలి, ఫ్రాక్షనల్ పార్ట్నేమో ఇంటూ 2తో మల్టిప్లై చేయాలి. ఓకేనా అండి? మళ్ళీ ఫ్రాక్షనల్ పార్ట్లో వాల్యూస్ అప్ టు డౌన్ రాసుకోవాలి. కింద నేను టోటల్ డిస్ప్లేలో కనిపిస్తుంది చూడండి టోటల్ సమ్. ఈ విధంగా మీరు ఈజీగా డెసిమల్ టు బైనరీ ఏ నెంబర్కైనా కూడా, ఎలాంటి నెంబర్కైనా కూడా ఈజీగా ఈ ప్రాసెస్లో చేసుకోవచ్చండి. నెంబర్ సిస్టమ్స్లో ఉన్న అదర్ మోడల్స్ కూడా నేను మన ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తానండి. అంతేకాకుండా మీకు డిఈ సబ్జెక్ట్లో కనుక ఏదన్నా టాపిక్ మీద డౌట్ ఉంటే ఆ టాపిక్ గురించి ఆ టాపిక్ నేమ్ అనేది మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేసినట్లయితే మేము ఆ టాపిక్ గురించి మా ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేస్తామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిఈ సబ్జెక్ట్స్ ఉన్న మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.